నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి అప్పు ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక పక్క నుంచి ఉచితాలు ఫ్రీబీస్కి సంబంధించి సూపర్ 6 గ్యారంటీలు ఏవైతున్నాయో ఇవి అమలు చేయాలి. దీంతో పాటుగా అమరావతి డెవలప్మెంట్, దీంతో పాటు సంపద సృష్టించాలి అనేదే కూటమి ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు నారా లోకేష్ చెప్తున్నట్లు 2.4 ట్రిలియన్ ఎకానమీ అవుతుందా ఆంధ్రప్రదేశ్? మోడీ చెప్తున్నట్లుగా దేశం 4 ట్రిలియన్ ఎకానమీగా ఉంటుందా అనేది ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న అప్పులు ఎంత, రాష్ట్రాల వారీగా ఉన్న అప్పులు ఎంత, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్పులు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఒక బ్రీఫ్గా దాదాపుగా ఈ గడిచిన 10 ఏళ్లలో ఏ విధంగా ఉంది, అంతకుముందు ఏ విధంగా ఉంది, ఎంత అప్పు ఉండేది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మనం ఒకసారి అప్పుల చిట్టా చూసినట్లయితే రాష్ట్రానికి అప్పు ఎంత ఉంది, గతంలో ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. 2004 అంటే అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపుగా 60,000 నుంచి 75,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అక్కడి నుంచి మరొక 2009లో అంటే రెండోసారి గెలిచిన తర్వాత మరొక 25,000 కోట్లు కలుపుకొని 1,00,000 కోట్లు అయింది. అప్పుడు ఇక 2009లో రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం రోసయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. దాని తర్వాత 2010 సంవత్సరానికి చూసుకుంటే మరొక 19,000 కోట్లు కలుపుకొని 1,19,000 కోట్లు ఇది, రైట్. దాని తర్వాత 2011 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంటే ఈయన కొంచెం అప్పులు చేయడం అంత పెద్దగా ఇష్టం ఉండదు అనమాట అనుకోవచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ 1,19,000 నుంచి మరొక 7,000 కోట్లు కలుపుకుంటే 1,26,000 కోట్ల అప్పు. దాని తర్వాత 2013 1,40,000 కోట్లు. ఇక మనం ఒకసారి చెక్ చేసుకుంటే 2014లో చూస్తే ఆల్మోస్ట్ స్టేట్ బైఫర్గేషన్ దగ్గర నుంచి అప్పులు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయన్నమాట. 2014లో ఒకసారి మనం 2015 చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 1,33,000 కోట్ల అప్పు ఉంది. దాని తర్వాత 16, 17, 18, 19 వరకు చూద్దాం. దాదాపుగా 2,71,797 కోట్ల రూపాయలు అప్పు. అంటే మొట్టమొదటిసారిగా స్టేట్ బైఫర్గేషన్ తర్వాత, ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇంకోటి ఆలోచించాలి. 100% వాటా ఏదైతే ఉంది 100%లో తెలంగాణకు సంబంధించి 48% అప్పులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీకి సంబంధించి చూస్తున్నట్టయితే 52% అప్పులతో కలుపుకొనే ఇదంతా, రైట్. అంటే ఆల్మోస్ట్ ఏపీకి ఒక 82,000 కోట్లు, రైట్. ఇక్కడ ఆల్మోస్ట్ 70 పైనే 72 అనుకోండి, 72,000 కోట్లు. కాదు ఇక్కడ తెలంగాణ సర్ప్లస్ స్టేట్, ఎందుకంటే రెవెన్యూ కూడా ఉంది, హైదరాబాద్ ఉంది కాబట్టి తెలంగాణ సర్ప్లస్ స్టేట్. అప్పుడు ఎంత, దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు అనుకోండి. 1,700 కోట్ల రూపాయల సర్ప్లస్తో తెలంగాణ విడిపోయింది. దాని తర్వాత మనం ఒకసారి చూస్తే 2020 నుంచి అప్పులు ఏ విధంగా పెరుగుతూ వచ్చాయి. ఎందుకు, వై, బికాస్ అప్పులు ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు పెరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫ్రీబీస్ ఏవైతున్నాయో ఈ ఫ్రీబీస్కి సంబంధించి బర్డెన్ ఎక్కువ పడింది. అంటే ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మనం అంత తప్పు ఎందుకు ఏంటంటే ఇతను అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవాడు, అగ్రికల్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఎక్స్పెండిచర్ అంతా కూడా దానిపైనే ఖర్చు పెట్టేవాళ్ళు. ఐటీ అనేది కొంచెం తక్కువ, రాజశేఖర రెడ్డి హయాంలో ఐటీ అనేది చాలా తక్కువ, అగ్రికల్చర్ ఎక్కువగా ఉండేది అనమాట, రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫ్రీబీస్ ఉచిత పథకాలు ఇచ్చారు. ఎక్కువ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఇక్కడ 19 నుంచి 19లో 2,71,000 కోట్ల పైన ఉంటే 3,25,000 కోట్లు అంటే దాదాపు ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఒక 50,000 కోట్ల పైనే అనుకోండి. ఒక సంవత్సరానికి 50,000 కోట్లు అప్పు చేసాం మనం, రైట్. దాని తర్వాత ఇక్కడ 2021కి 3,89,000 కోట్లు, 2022 మనం చెక్ చేసినట్లయితే 4,00,000 కోట్లు, 2023 6,38,000 కోట్లు, 2024కి సంబంధించి మనం చూస్తే 9,74,000 కోట్లు. అంటే ఇదంతా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అప్పు అనమాట. అక్షరాల 9,74,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పటికీ 2024కి సంబంధించి ఉందన్నమాట, రైట్. దాని తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి స్టేట్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, ఏంటి పరిస్థితి అంటే ఎట్ ప్రజెంట్ 2025 మిడ్ ఆఫ్ బడ్జెట్లో చూసుకున్నట్లయితే మిడ్ ఆఫ్కి సంబంధించి 10 లక్షల నుంచి 11,20,000 కోట్ల రూపాయల బడ్జెట్. అంటే 2025 మధ్య సంవత్సరానికి కానీ చూసుకున్నట్లయితే 11,20,000 కోట్లు. ఇందులో దాదాపుగా మనం ఒకసారి అన్డిస్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో అవే 5,00,000 కోట్లు ఉన్నాయి. అన్డిస్క్లోజర్స్ అంటే మనం బడ్జెట్లో ఏవైతే పెట్టామో, బడ్జెట్లో ఖర్చులు, ఎక్స్పెండిచర్, రెవెన్యూ వీటన్నిటిని పక్కన పెడితే మనం బయట నుంచి కొన్ని కార్పొరేట్ కంపెనీల నుంచి, కార్పొరేట్ బ్యాంకుల నుంచి, ప్రభుత్వ బ్యాంకుల నుంచి, ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకునే దాన్నే ఈ 5,00,000 కోట్లలో లెక్కేస్తారనమాట, రైట్. ఆఫ్ బడ్జెట్ అనుకోవచ్చు, దీన్ని ఆఫ్ బడ్జెట్ అని పిలుస్తాం మనం. 5 లక్షల కోట్లు అంటే ఇవి కాకుండానే మళ్ళీ ఇవి
రైటా? దాని తర్వాత యాన్యువల్ బారోయింగ్స్, అంటే మనం బయట నుంచి అప్పు అడుగు తీసుకొచ్చుకునేవి ఏంటి? ప్రతి సంవత్సరం 1,02,000 కోట్ల రూపాయలు బయట నుంచి అడిగి తెచ్చుకున్నాం. మన బడ్జెట్ కాకుండా బయట ఇప్పుడు మనం ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ, లేదంటే కొంతమందిని ఐటీ కంపెనీలు పెట్టడానికో, లేదంటే ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికో మనం ఆహ్వానిస్తాం. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి బారోయింగ్స్ ఎంత ఉన్నాయంటే 1,02,000 కోట్ల రూపాయలు ఉంది. ఇందులో దాదాపుగా 97,352 కోట్ల రూపాయలు రివైజ్డ్, అంటే 2024-25కి సంబంధించి రివైజ్డ్, రైట్? డెప్ట్ రీపేమెంట్స్కి సంబంధించి ప్రతి నెల 24,000 కోట్లు కట్టాలంటే కేవలం వడ్డీలు మిత్తిలు ఇవన్నీ ఏం లేకుండా ప్యూర్గా మనం తీసుకున్న బడ్జెట్కి సంబంధించి, మనం తీసుకున్న అప్పులకు సంబంధించి 24,430 కోట్ల రూపాయలు కట్టాలి. ఇది ప్రిన్సిపల్ ఓన్లీ ఎక్స్క్లూడ్స్ ఇంట్రెస్ట్ కాదు, ఇంట్రెస్ట్ లేకుండానే, ఇంట్రెస్ట్తో కలుపుకుంటే దాదాపుగా యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి సంబంధించి 44,000 నుంచి 55,000 కోట్ల రూపాయలు మనం కట్టాలి, రైట్? సో ఇది ఓవరాల్గా ఫిజికల్ డెఫిసిట్ చూసినట్లయితే 79,927 కోట్ల రూపాయలు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఆల్మోస్ట్ మనకి ఇక్కడ జిఎస్డిపి ఎంత ఉండాలి? యాక్చువల్లీ మనకున్న దాని ప్రకారం 7 నుంచి 8 ఉండాలి, 8% ఉండాలి. కానీ ఇప్పుడు మనకి నియర్లీ 2%, 2.1% సంథింగ్ ఎంత ఉంది అంతే. ఇది రావడానికే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి స్టేట్ని సర్ప్లస్ స్టేట్గా తీసుకొచ్చి మళ్ళీ 2.4 ట్రిలియన్ ఎకానమీగా మార్చడం అనేది సాధ్యం అవుతుందా అంటే అవని పని, చాలా చాలా కష్టమైపోద్ది అని చెప్పేసి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా ఒకటి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్ని అప్పులు ఉన్నప్పుడు ఎకానమీ మీద ఎంత భారం పడుతుంది, ప్రజల మీద ఎంత భారం పడుతుంది, మళ్ళీ దీన్ని ఎట్లా రీపే చేస్తారు, దీన్ని ఎట్లా కడతారు అంటే ప్రజలపైనే భారం వేస్తున్నారు. ట్యాక్సెస్ అంటే ప్రతిదానికి ట్యాక్స్ పెంచుకుంటూ పోతున్నారు, ప్రతిదానికి సర్చార్జీలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కరెంటు దగ్గర నుంచి మనం ఉప్పు ఇలాంటివన్నిటికి సంబంధించి కూడా ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఆ స్టేట్లో నివసించే ప్రజలే, రైట్? సో ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసినట్లయితే ఎక్స్పెండిచర్ ఒకసారి చూద్దాం. ఎక్స్పెండిచర్కి సంబంధించి ఎక్స్పెండిచరు 2.3 లక్షల కోట్లు అనుకోండి, 3 లక్షల కోట్లు. మరి రెవెన్యూ ఎంత? మన రెవెన్యూ ఎంత? ఆల్మోస్ట్ 78.29 సంథింగ్ ఈ పర్సెంటేజ్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం, ఇది ప్రతి సంవత్సరానికి 5 ఏళ్ళకి కలిపి కాదు, 2.3 లక్షల కోట్లు ఎక్స్పెండిచర్ అవుతుంది. దీంతో పాటుగా మన రెవెన్యూ 78.29% మాత్రమే ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం దాదాపుగా 70,000 కోట్ల పైనే, 70,000 కోట్ల పైనే మనం అప్పు చేయాలి. ప్రతి సంవత్సరం 70,000 కోట్లు. అంటే ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు కట్టగలుగుతాం, అసలు ఎప్పుడు చేయగలుగుతాం అంటే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు, రైట్? ఒకసారి మనం ఇదే బడ్జెట్ని 2031కి చూసుకుంటే దాదాపుగా 2031 సంవత్సరానికి కేవలం రీపేమెంట్ చేయాల్సిన బడ్జెటే ఎంత ఉంటుందంటే దాదాపుగా 3.47 లక్షల కోట్లు. ఇంత బడ్జెట్ రీపేమెంట్ చేస్తూ ఉండాలి మనం కంటిన్యూ 2031 నాటికి చూసుకుంటే మనం అనుకున్న బడ్జెట్ ఎంత ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రం మీద ఇన్ని అప్పులు ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఉంటే అసలు ఎకానమీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎకానమీని 2.4 ట్రిలియన్గా మనం ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం? కానీ లోకేష్ చెప్పేది ఏంటి, అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అంటే 2.3 లక్షల కోట్ల ఎక్స్పెండిచర్ ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంటే మనకు వచ్చే రెవెన్యూ దాదాపుగా 78% పైన అంతే. అంటే 70,000 కోట్ల పైనే మనం ప్రతి సంవత్సరం అప్పు పడుతున్నాం. కార్పొరేట్ వ్యక్తులకు కానీ, ప్రైవేట్ బ్యాంకులకు కానీ, ప్రభుత్వ బ్యాంకులకు కానీ, మిగతా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది, ఎకానమీ మీద బడ్జెట్ దాదాపుగా బడిన పడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం ఒకసారి చెక్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐటీ అనేది అసలు లేదు, ఇది తక్కువ అనుకోవచ్చు, ఆల్మోస్ట్ శూన్యం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక మంచి పని ఏంటంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్, ఈ రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వీటితో పాటు ఫ్రీబీస్ ఇవ్వడం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అప్పు అని ఒకసారి చెక్ చేస్తే 11 లక్షల కోట్లు. 11 లక్షల కోట్లు ఎప్పుడు తీరుస్తాం, ఎప్పుడు వడ్డీలు కడతాం, ఎప్పుడు మిత్తిలు కడతాం? ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ ఎకానమీగా ఎప్పుడు మారుతుంది? ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.